రాజధాని అమరావతికి అభివాదం ఒక భావోద్వేగ దృశ్యం. ఉద్దండరాయుని పాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో నేలపై మోకరిల్లి నమస్కరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ భావోద్వేగ దృశ్యం చూసి రాజధాని ప్రాంతవాసులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు జయ జయధ్వానాలు చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి పర్యటనలో పోలవరం ప్రాజెక్టు సందర్శించిన చంద్రబాబు నాయుడు మలి పర్యటనలో నేడు రాజధాని అమరావతి ప్రాంతాన్ని పరిశీలించారు. అమరావతి పర్యటనకు బయలుదేరిన సీఎం చంద్రబాబు నాయుడు తొలుత ఉండవల్లిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కూల్చివేసిన ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. ఐదేళ్ల నుంచి ప్రజావేదిక వ్యర్థాలు కూడా తీయకుండా అక్కడే ఉంచింది గత ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు రోజు తన నివాసం నుంచి బయటకొచ్చే సమయంలో చూడాలని, వాటిని అలాగే ఉంచారని టీడీపీ నేతలు ఇప్పటికే ఆరోపించారు. జగన్ విధ్వంస మనస్తత్వానికి శిథిల సాక్ష్యం ఈ ప్రజావేదిక. 5 ఏళ్ల నుంచి వ్యర్థాలు కూడా తీయకుండా అక్కడే ఉంచి పైశాచిక ఆనందం పొందాడు జగన్ అంటూ టీడీపీ అధికార ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ శిథిలాలను తొలగించబోమని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. జగన్ విధ్వంస పాలనకు ప్రతీకగా అవి అలాగే ఉంటాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత 2014లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు. దశాబ్దాలుగా అనుబంధం పెంచుకున్న హైదరాబాద్ నగరంతో బంధం తెగిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు రాజధాని ఎక్కడ ఉండాలనే విషయంపై తీవ్ర చర్చ అయితే జరిగింది. చంద్రబాబు నాయుడు తన అనుభవాన్నంతా రంగరించి మేధావులు, నిపుణుల సలహాలు తీసుకొని సుమారు సంవత్సరం పాటు మేధోమథనం తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించారు. నాటి నుంచి ఆ పేరు ఆంధ్రప్రదేశ్ వాసుల శ్వాస అయింది. అక్టోబర్ 22న ఉద్దండరాయుడి పాలెంలో ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతంలోనే ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది. నాటి కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 రాజధానులు తమ విధానంగా ప్రకటించిన తర్వాత అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయాయి. స్థానికులు గందరగోళానికి, మనోవేదనకు గురయ్యారు. తాజాగా మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో అమరావతిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఇన్నాళ్లుగా ముళ్ల చెట్ల పొదల మాటున తలదాచుకున్న అసంపూర్ణ నిర్మాణాలు సగర్వంగా తలెత్తుకొని అందంగా వికసిస్తున్నాయి. అమరావతి పర్యటనలో భాగంగా చంద్రబాబు నాయుడు సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలి ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భవనాలు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలించారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించిన ప్రాంతాలను పరిశీలించారు. అమరావతిలో తిరిగి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.